కనకశలాకగౌరీం కర్ణవ్యాలోలకుండలద్వితయాం ప్రహసితముఖీంచ భవతీం ధ్యాయంతో ఏత ఏవ భూధనతాః. బంగారు కడి వంటి పచ్చని కాంతి గలదానిని గాను, రెండు చెవులు యందు కదలాడుచుండు కర్ణాభరణములు గలదానిని గాను, నవ్వుచున్న ముఖము గల దానిని గాను నిన్ను ఎవరు ధ్యానించుచున్నారో వారే భూమి యందు విశేష ధన సంపత్తులు గలవారు అగుదురు. శీర్షాంభోరుహమధ్యే శీతలపీయూషవర్షిణీం భవతీం అనుదినమనుచింతయతాం ఆయుష్యం భవతి పుష్కలమవన్యాం. శిరస్సు లోపల కమలము యొక్క మధ్య చల్లని అమృతమును కురిపించు చుండు దానివిగా నిన్ను ప్రతిదినము విడవక ధ్యానించు వారికి భూమి యందు పూర్ణ ఆయుష్షు కలుగుచున్నది. మధురస్మితాం మదారుణనయనాం మాతంగ కుంభవక్షోజాం చంద్రావతంసినీం త్వాం సవిధే పశ్యంతి సుకృతినః కేచిత్. సొగసైన చిరునగువు గలదియును, మదించిన ఎర్రని కన్నులు గలదియును, ఏనుగుల కుంభస్థలములు వంటి గొప్పవైన స్తనములు గలదియును, చంద్రుని శిరస్సునందు ధరించినదియగు నిన్ను కొందరు పుణ్యము చేసిన వారు మాత్రమే సాక్షాత్కారమును పొందుచున్నారు. లలితాయాస్తవరత్నం లలితపదాభిః ప్రణీతం ఆర్యాభిః అనుదినమవనౌ పఠతాం ఫలాని వక్తుం ప్రగల్భతే సైవ. సొగసైన మాటలతో కూర్చినది ఆర్యా ఛందస్సు చేత రచించబడిన లలితాదేవి యొక్క శ్రేష్టమైన ఈ స్తవమును భూమి యందు ప్రతిదినము పఠించు వారికి ఫలమును చెప్పుటకు ఆ లలితా పరమేశ్వరి దేవియే సమర్థురాలు గాని అన్యులు కాదు. ఈ ఆర్యాద్విషతి చదవడం వలన ఆ లలితా పరమేశ్వరియే ఏమి ఫలితం వస్తుందో చెప్పగలదు కానీ ఇంకెవరూ చెప్పలేరు అని దీని భావం. శ్రీ దూర్వాసో మహర్షి విరచిత శ్రీ లలితా స్తవరత్నముకు తాత్పర్యము ముగిసినది. ఓం శ్రీమాత్రే నమః. జై కామాక్షి.